కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. పలువురు నేతలతో ఖర్గే సమావేశం కానున్నారు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారితో ఖర్గే భేటీ కానున్నారు. తాజ్ కృష్ణ హోటల్లో నేతలతో విడివిడిగా సమావేశమవుతారు. ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ కు గాంధీ భవన్ నుంచి పిలుపు వచ్చింది. కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ కు రానున్నారు. తాజ్ కృష్ణ హోటల్లో నేతలతో సమావేశం కానున్నారు. ఆ నేతలు ఎవరో కాదు, మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలకు గాంధీ భవన్ నుంచి పిలుపు వచ్చింది. సో తాజ్ కృష్ణలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఈ నేతలతో కీలకమైనటువంటి సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ ఇలా కొందరి నేతల పేర్లు ఎవరైతే అలకబూనారో, ముఖ్యంగా మంత్రి పదవులు ఎక్స్టెన్షన్ అంటే మంత్రివర్గాన్ని విస్తరించిన తర్వాత ఏ నేతలైతే ఏ నియోజకవర్గాల నేతలైతే అలకబూనారో వాళ్ళందరికీ కూడా ఈరోజు గాంధీ భవన్ నుంచి పిలుపు రావడం గమనార్హం. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్గే మాట్లాడబోతున్నారు. పిలిపించి ఖర్గే ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే మంత్రివర్గం అంతా కూడా మంత్రులు, అలాగే ముఖ్యమంత్రి, కొన్ని ప్రాంతాల్లో కొంతమందిని మంత్రివర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఉప ముఖ్యమంత్రి ఇలా కలిసి బుజ్జగించి వారికి సర్ది చెప్పిన నేపథ్యంలో అటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిసి వారిని బుజ్జగించిన ప్రయత్నాలు కూడా జరిగాయి. వాళ్ళందరూ శాంతించడం జరిగింది. అయితే ఇప్పుడు వారందరితో ఏఐసీసీ చీఫ్ ఖర్గే భేటీ కావడం, పిలిపించి మాట్లాడడం ఇప్పుడు నిజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఉన్నటువంటి కీలక నేతలు మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, అలాగే సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ ఇలా ఖర్గేతో భేటీ కానున్న నేపథ్యంలో ఆ నేతలకి ఎటువంటి భరోసా లభించే అవకాశం ఉంది? వారు బూనినటువంటి అలకని వీడుతారా? కంప్లీట్గా కాంగ్రెస్కి ఇప్పుడు వెన్నంటే ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంప్లీట్గా మున్సిపల్ ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో సపోర్ట్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీని వాటిల్లో కూడా నెగ్గే విధంగా కృషి చేస్తారా లేదా అనేదైతే చూడాలి. అయితే గాంధీ భవన్ నుంచి నేతలకు పిలుపు రావడంతో తాజ్ కృష్ణలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో ఈ నేతలందరూ కూడా భేటీ కానున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, అయితే కీలకమైనటువంటి నేతలందరూ ఎవరైతే మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పిలుపు రావడం ఒకంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే త్వరలోనే ఎన్నికలకు వెళ్ళబోతోంది కాంగ్రెస్ పార్టీ. లోకల్ బాడీ ఎలక్షన్స్, అలాగే ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్న నేపథ్యంలో సో ఈ భేటీ కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రతాప్, ఏమంటున్నారు? ఎస్ సునీల్, కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు ల్యాండ్ కాబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 5:15 కు ఆయన ల్యాండ్ అవుతున్నారు. అక్కడ నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్కి వస్తారు. ఇక్కడ తాజ్ కృష్ణ హోటల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా, ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా ఇక్కడ తాజ్ కృష్ణకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రికి డిన్నర్ ఉంటుంది. అయితే ముఖ్యమైన నేతలు, ముఖ్యంగా కొంతమంది మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరికైతే మంత్రి పదవి రాలేదో వారి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వారి అసంతృప్తిగా ఉన్న నేతలందరూ కూడా పిలుచుకొని మాట్లాడాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా ఎవరెవరైతే మంత్రివర్గ విస్తరణలో భంగపడ్డారో వారిని అందరూ కూడా ఇక్కడికి తాజ్ కృష్ణకు రావాల్సిందిగా కూడా ఇప్పటికే గాంధీ భవన్ నుంచి సమాచారం రావడం జరిగింది. వారందరూ కూడా ఇప్పటికే తాజ్ కృష్ణ కూడా చేరుకున్నారు. తాజ్ కృష్ణకు వరుసగా నేతలంతా కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే తాజ్ కృష్ణ హోటల్ కు ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా బాల్ నాయక్ కూడా చేరుకోవడం జరిగింది. ఆది శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా పిలుపు రావడం జరిగింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరెవరైతే ఆశలు పెట్టుకున్నారో వారిని అందరూ కూడా వాళ్ళు పిలిచి మాట్లాడాలని చెప్పేసి నిర్ణయించారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో ఎందుకు పదవి దక్కలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏ ఈక్వేషన్స్ ను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ విస్తరణ చేసింది, ఎందులో రాలేకపోయింది, అదేవిధంగా నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకోసారి మంత్రివర్గ విస్తరణ చేయాలని కూడా భావిస్తుంది. కాబట్టి ఆ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నిటి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్పాయి. అందుకు భాగంగానే వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ తాజ్ కృష్ణ హోటల్ కూడా పిలిచారు. అయితే వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ జరిగిన రోజే ఆ రోజు కొంతమంది అసంతృప్తి ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ నివాసాల వద్దకు నేరుగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేరుగా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భం అయితే ఉంది. సుదర్శన్ రెడ్డి దగ్గరికి కానీ, మల్రెడ్డి రంగారెడ్డి, కొంతమంది ప్రేమ్ సాగర్ రావు వారందరి నివాసాల వద్ద కూడా స్వయంగా వెళ్ళి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఏఐసీసీ అధ్యక్షుడు కూడా వారిని పిలుచుకొని మరోసారి కూడా మాట్లాడాలని భావిస్తున్నారు. పార్టీ స్ట్రెంగ్త్కి సంబంధించి ముఖ్యంగా ఎవరు అసంతృప్తిగా ఉండకుండా పార్టీని బూస్టప్గా తీసుకెళ్లాలనుకో ఆలోచనతోటి
ఈ కార్యాచరణ తీసుకున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని నేతలను అసంతృప్తిని బుజ్జగించి వారిని పార్టీ లైన్ లో పనిచేసే విధానానికి అందులో భాగంగానే ఏఐసీసీ అధ్యక్షుడు వారిని బుజ్జగించేందుకు ఈ రోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు కొంతమంది ముఖ్యమైన నేతలతో ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు డిన్నర్ మీట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కొంతమంది ముఖ్యమైన నేతలతోటి ఆయన ఈ రోజు డిన్నర్ కూడా తాజ్ కృష్ణ హోటల్లోనే చేస్తున్నారు. రేపు గాంధీ భవన్ వేదికగా జరిగే ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.